ఓకే, ఇది చెప్తున్నా నేను మధ్యలో టాపిక్ ప్లీజ్. అది అయితే ఇప్పుడు ఇక మీరు అంటే మీరు ఏమనుకుంటున్నారు? అయ్యా కొడుకులు ఇద్దరు, మీ అయ్యా కొడుకులు ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీకే నోరుంది, మీరే మాట్లాడతారు, మేమేం మాట్లాడలేమా? ఇక ఇప్పుడు నేనే ఒక మాట, నేను కాదు ఎవడన్నా అంటాడు, ఎవరన్నా మా వాళ్ళే అంటే ఎట్లుంటుంది నీకు చెప్పు? ఏమని? కేటీఆర్ నువ్వు ఒక చవటవి అని మా వాళ్ళు అంటే ఎట్లుంటుంది చెప్పు? హరీష్ రావు నువ్వు ఒక పెద్ద చవటవి అని మా కాంగ్రెస్ వాళ్ళు అంటే నీకు బాధ అనిపించదా? మా కార్యకర్తలు ఎవరన్నా అంటే, లేదా మా కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ హరీష్ రావుని పనికిమాల విధవలు అంటే మీకు బాధ అనిపించదా? పనికిమాల సవటలన్నా పనికిమాల విధవలన్నా బాధ అనిపించదా మీకు? ఎందుకు నోరు వారేసుకుంటున్నారని నేను అడుగుతున్నాను. మీరు ఎందుకు నోరు వారేసుకుంటున్నారు అట్లా అనవసరంగా? మీరు మానుకోండి. మీరు ఈ ఏందది నీ కూడా ఆయన అన్నది అదే, ఈ దద్దమ్మలు సన్యాసులను మానుకోండి. ఇక మీరు మానుకోకపోతే మా వాళ్ళు మిమ్మల్ని చౌటలు అంటారు, పనికి మన సన్యాసులు అంటారు, విధవలు అంటారు మిమ్మల్ని. ఇంకా కొత్త కొత్త పదాలు కూడా తీసి లెంకి తిడతారు మళ్ళీ మిమ్మల్ని. ఇంకా మళ్ళొక్కసారి నేను కేటీఆర్కి హరీష్ రావుకి చెప్తున్నా, మళ్ళొక్కసారి మీరు ఇటువంటి మాటలు మాట్లాడితే మేము డిక్షనరీ లింక్ అనేది సరే కొత్త కొత్త పదాలను చేసి మిమ్మల్ని తిట్టు స్టార్ట్ చేస్తారు మా వాళ్ళు అందరూ కలిసి. ఇది అల్టిమేటంగా అనుకోండి. ఇక ఇద్దరికి ఇది అల్టిమేటం వార్నింగ్ అనుకోండి. ఇదిగా మీకు మళ్ళీ చెప్తున్నా, జగ్గారెడ్డి అధికారం ఉందని తిట్టలేడు. అధికారం లేనప్పుడే ఆడుకున్నా మీతోటి. మీరు 9 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడే జగ్గారెడ్డి అపోజిషన్ పార్టీ లీడర్గా మీతో మేనే మస్తు సంగారెడ్డిలో ఆడుకున్నా. హరీష్ రావుకు బాగా తెలుసు, జగ్గారెడ్డి ఎదురొస్తుంటే గల్లీలో ఉరకాలి హరీష్ రావు. ఇవన్నీ మాకు చెప్పకండి ఇవన్నీ. కాబట్టి కొంత మీరు లాంగ్వేజ్ చేంజ్ చేసుకుంటే అది మీకే మర్యాద ఉంటుంది. కాబట్టి ఇది మీరు మార్చుకుంటే మంచిదని వాళ్ళిద్దరికీ బామర్దులో సలహా ఇస్తున్నాను.